మీరు నాపై వేసిన నింద చెరిపేయడానికే వచ్చాను. నా మీద పడిన మచ్చ మాటలతో చెరిగిపోదు. మీ మీద నేను వేసిన నింద కాదు, నిజం. జ్యోతి గారు, మీరు నాకు అవకాశం ఇస్తే అది నిజం కాదు నింద అని నిరూపిస్తాను. ఎన్నిసార్లు మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తావు? నేను నీకు ఏం ద్రోహం చేశానని ప్రతిసారి నా జీవితంతో ఆడుకుంటున్నావు. జ్యోతి గారు, నేనేదో మనసులో పెట్టుకుని మిమ్మల్ని నా స్వార్థానికి ఉపయోగించుకుంటానన్న అభిప్రాయం మీ మనసులో బలంగా ముద్రపడిపోయింది. అనుకోకుండా నా వైపు నుంచి జరిగిన కొన్ని సంఘటనలు, ఆ సమయానికి నేను మాట్లాడిన మాటలు మీ అభిప్రాయమే కరెక్ట్ అనిపించేలా ఉన్నాయి. కానీ అదంతా అబద్ధం అండి. మీరే నిజం, మీ మాటే నిజం. చూసిన నా కళ్ళు అబద్ధం, అన్నీ విన్నా నా చెవులు అబద్ధం. అంతేనా మీరు చెప్పేది? మీరు అబద్ధం కాదు, నేను అబద్ధం కాదు. అసలు అక్కడ ఏం జరిగిందో, దాన్ని ప్లాన్ చేసింది ఎవరో, దాని వెనక కారణం ఏంటో అదే నిజం. అదే తెలుసుకునే పనిలో ఉన్నాను. 2 రోజులు ఆగండి, మీకు కూడా తెలిసేలా చేస్తాను. అనవసరంగా నువ్వు నాకేదో చెప్పాలని టైం వేస్ట్ చేసుకుంటున్నావు తప్ప నువ్వెంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా నేను నమ్మను. నేను కన్విన్స్ అవ్వను. అంత కాని పని నేనేం చేశానండి? అసలు నాకు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వనంత